నిరుద్యోగులు ఒకప్పుడు ఎలక్షన్‌కి ముందు ఇది చెప్పేది. నేను ఎలక్షన్ ముందు చెప్తున్నాను. డిసెంబర్‌కి ముందు. ఏం చేశారంటే నిరుద్యోగులు అందరూ కూడా వాళ్ళ అమ్మమ్మ, తాత లేదు అంటే నాయనమ్మ ఉంటారు కదా! కొంతమంది పెద్ద మనుషులు. వాళ్ళందరి దగ్గరికెళ్ళి మనుమళ్ళు, మనమరాళ్ళు కాలు మొక్కారు. ఇట్లా కాలు మొక్కారు. ఎందుకు? ఈసారి గనుక మీరు పెన్షన్‌లకు కక్కుర్తి పడి మీరు కేసీఆర్‌కి ఓటేస్తే మాకు ఉరి పడుతుంది. మేము చచ్చిపోయినట్టే. మీరు చూసే ఒక రూ. 2000కు మా జీవితాలు నిండు జీవితాలు నాశనం అయిపోతాయి. తల్లి, అమ్మ, అవ్వ, తాత, నానమ్మ, అమ్మమ్మ మీరెవ్వరు కూడా కేసీఆర్‌కి ఓటేయొద్దు. ఎందుకంటే కాంగ్రెస్ ప్రభుత్వం ప్రభుత్వం కాదు అప్పటికి. కాంగ్రెస్ వస్తే రేవంత్ రెడ్డి 2 లక్షల ఉద్యోగాలు ఇస్తా అన్నాడు. మా అందరు కడుపు నిండుతుంది. మీకు ఇచ్చే ఆ పిచ్చగుండ్ల 2000 వద్దు. మేము వచ్చిన తర్వాత మాకు లక్షల కొద్ది జీతాలు వస్తే మేము కూర్చొని పని చేస్తాం, పడుకొని పని చేస్తాం, 3-4 గంటలే పని చేస్తాం. సో ఆ లక్షల జీతాలు మీకు బంగారం వేస్తాము. రోజు పంచపక్ష పరవన్నాలు అంటారుగా, అట్లా రోజు చికెన్ బిర్యానీ, మటన్ బిర్యానీ భారీ ఎత్తున పెడతాం మీకు. మీరు మాత్రం కేసీఆర్ని ఉడగొట్టండి అనేసి చెప్పడం జరిగింది. నిరుద్యోగులు వాళ్ళని కించపరిచినట్టు మాట్లాడట్లా, ఇది జరిగిన సత్యం ఇది. సో అప్పుడు ఏం జరిగింది, ఊర్లలో ఏం జరిగింది అనేది మీకు చెప్తున్నాను. సో ఇదే అశోక్ నగర్కి రాహుల్ గాంధీ వచ్చిండు, రేవంత్ రెడ్డి తీసుకెళ్ళి పెద్ద ఎత్తున గొడవ చేసి అసలు ఈ ప్రభుత్వాన్ని పడగొడితే మీకు 2 లక్షల ఉద్యోగాలు ఇచ్చేస్తాము, లక్షలకు జీతాలు, మంచి మీ లైఫ్ అంతా సెటిల్ అయిపోతుంది. మీరు ఎప్పుడైతే ఆ టీఆర్ఎస్ని గద్దె దింపితే, ఎప్పుడున్న బీఆర్ఎస్ని గద్దె దింపితే మా ప్రభుత్వం రాగానే మీకు జాబులు ఇచ్చేస్తాము అన్నారు. ఫస్ట్ ఇచ్చిన 6,000 ఉద్యోగాలు. 6,000 ఉద్యోగాలు ఎక్కడి నుంచి వచ్చాయి? 3,000, 6,000 గత ప్రభుత్వం ఏది బీఆర్ఎస్ ప్రభుత్వంలో అమలయ్యి అంతా ఓకే అయింది. వాళ్ళకు ఆర్డర్ కాపీ మాత్రం ఇవ్వలేదు. ఆ కాపీ ఏం చేశారు? వీళ్ళు వచ్చి ఎల్బీ స్టేడియంలో పెద్ద ఎత్తున మీటింగ్ పెట్టి, అంటే ఎవడో బూతులు మాట్లాడవద్దు కానీ ఎవరికో పుట్టిన కొడుకుని నా కొడుకు నా బిడ్డ అని చెప్పుకున్నట్టు ఉంది కాంగ్రెస్ ప్రభుత్వం. రాగానే ఎల్బీ స్టేడియంకి వెళ్ళడము, అక్కడ పెద్ద ఎత్తున భారీ ఎత్తున సభ ఏర్పాటు చేసి ఇక మేమే ఇచ్చేసినాము జాబులన్నీ మేమే ఇచ్చినాం అని చెప్పి అడావిడైతే చేసింది. ఆ విషయం అందరు నిరుద్యోగులకు అందరూ తెలుసు. అయితే ప్రజాపాలన అని చెప్పిన కాంగ్రెస్ ప్రభుత్వం, మేము వస్తే ప్రజాపాలన ఉంటుంది, మీరు చెప్పినట్టు మీకు నచ్చినట్టే మేము పాలిస్తామని చెప్పిన ఇదే కాంగ్రెస్ ప్రభుత్వం. నేను రేవంత్ రెడ్డిని ఒక్కన్నాను అట్లా. కాంగ్రెస్ ప్రభుత్వం మొత్తం ఓవరాల్గా అంటున్నా. కాంగ్రెస్ ప్రభుత్వం ఏం చేసింది? నిరుద్యోగులకు మేము 2 లక్షల ఉద్యోగాలు ఇస్తాము, వాళ్ళు నిరుద్యోగం లేకుండా చేస్తాం తెలంగాణలో అన్నారు. మరి ఎక్కడ పోయింది? నిన్న ఖర్గే వచ్చినందుకు హైదరాబాద్ మొత్తం ఫ్రీగా వదిలేసి సెక్రటరేట్ అటు ఓయూ ఆంక్షలు ఎందుకు పెట్టారు? కుక్కల్ని ఈడ్చుకోపోయారు. మన నిరుద్యోగుల్ని, మన సోదరులని, మన అక్కలను, చెల్లెళ్ళను కుక్కల్ని ఈడ్చుకోపోయారు. ఎందుకు? మరి ప్రజాపాలన కదా. మీరు ఆల్రెడీ 2 లక్షల ఉద్యోగాలు ఇస్తా అన్నారు. మరి ఎన్ని భర్తీ చేశారు చెప్పారు కదా. నిజంగా మీరు కనుక భర్తీ చేసి ఉంటే, స్వచ్ఛందంగా మీరు ఇచ్చి ఉంటే నిరుద్యోగులు రోడ్డు మీదకి ఎందుకు వస్తున్నారు? సో ఇది కూడా మీకు చెంపపెట్టు, నిరుద్యోగులకు చెంపపెట్టి. ఇప్పుడు ఏదో సన్నాయి నొక్కులు నొక్కుతుంటూ మమ్మల్ని మోసం చేసింది కాంగ్రెస్, మమ్మల్ని ముంచింది, నిన్న ముంచింది, మేము నమ్మి మిమ్మల్ని గద్దెని ఎక్కించామంటే ఎవరు భయ్ మిమ్మల్ని ఎక్కించింది? ఎవరు? ఇదే వీలే కదా, నిరుద్యోగులే కదా. వాళ్ళు అసలు కాలు వేలు పట్టుకొని ఒక్కొక్కరు వీడియో చూడాలి. అసలు ఎంత కామెడీ అంటే, కమ్మ కాలు మోక్తా, అబ్బా కాలు మోక్తా. ఇప్పుడున్న ఓయూలో కూడా కొంతమంది ఉన్నారు, ఇప్పుడు ఏదో ఛానల్ పెట్టుకొని చేసుకుంటున్నారు కానీ వాళ్ళు కూడా కొంతమంది ఉన్నారు. మీకు కాలు మోక్తా, మీకు దండం పెడతా, మీరు కనుక కక్కుర్తి పడి ఓట్లేస్తే మాకు ఉరి పడతాయి, మాకు మంచి జీతాలు వస్తాయి, మిమ్మల్ని చూసుకుంటాం కదా. ఎవడే చూసుకునేది? ఎవరు తీసుకో? లక్షల జీతాలు వచ్చినా సరే రోడ్ల మీద వదిలేస్తారు తల్లిదండ్రుల్ని, అమ్మమ్మల్ని, అవ్వల్ని, తల్లుల్ని, నానమ్మలని, తాతలని. ఎవడు పట్టించుకోడు. చెప్పడం మాత్రం ఇక మేము పద్ధతిలో, మా అంత పద్ధతులు ఎవరు లేడు, మేము గొప్పోలం, కర్ణుడి కన్నా గొప్పోలం అన్నట్టు నటించినారు. ఆస్కార్లు అసలు ఒక్కటి కాదు, మన తెలంగాణ నిరుద్యోగులకు 100 ఆస్కార్లు ఇచ్చినా తప్పులేదు. వాళ్ళు ఆ టైంలో అంటే వాళ్ళు చెప్పిన డ్రామా అంటే నిజంగా వాళ్ళు నమ్మారు కాంగ్రెస్ని, రేవంత్ రెడ్డిని నమ్మారు. అట్లా మీరు కనుక గెలిపిస్తే, కాంగ్రెస్ని గెలిపిస్తే మాకు 2 లక్షల ఉద్యోగాలు వస్తాయి, మా బతుకులు హ్యాపీగా ఉంటాయి, ఇక మిమ్మల్ని చాలా బాగా చూసుకుంటాం, మీకు వచ్చే పిచ్చాకుంట్ల 2,000 అన్నారుగా, ముష్టేస్తున్నారా 2,000, ఇటు రైతు బంధువు ముష్టేస్తున్నారా 12,000 అన్నారు కదా. గదే 12,000 వేస్తున్నారు, అదే 2,000 వేస్తున్నారు, 2,500, 2,000. ఏం పెరిగింది? ఎవరి జీవితాలు మారినాయి చెప్పండి కాంగ్రెస్ వచ్చిన తర్వాత? ఒక్కొక్క ఫ్యామిలీలో 2 ఉద్యోగాలు. ఒకప్పుడు అన్నారు అలా ఇలా ఇస్తారు ఫ్యామిలీకి, ఇది ఫ్యామిలీ పార్టీ, బీఆర్ఎస్ టీఆర్ఎస్ ఫ్యామిలీ పార్టీ. వాళ్ళ అన్నకు, ఎవరికి కేసీఆర్ వాళ్ళ కొడుకుకి మంత్రి పదవులు, ఎమ్మెల్యేలు, వాళ్ళ అల్లునికి మంత్రి పదవులు, ఎమ్మెల్యేలు, వాళ్ళ ఇంకో ఆయనకు ఎంపీ పదవి, వాళ్ళ బిడ్డకు ఎమ్మెల్సీ. ఇవన్నీ వాళ్ళు ఇచ్చుకున్నారు, వాళ్ళ కుటుంబాలకు ఇచ్చుకున్నారు. అవునా? ఎవడన్నా ఇంట్లో కూర్చొని పోయి తెచ్చుకున్న పదవులు అవన్నీ డైరెక్ట్ జనాల లోపలికి వెళ్ళి గెలుచుకునేదే కదా. మళ్ళీ ఫ్యామిలీ ఇంటిది ఎట్లయితుంది? మీరు అనొచ్చు నెహ్రూ, గాంధీ, నెహ్రూ,
ఇందిరాగాంధీ, సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ. అది కేంద్రంలో చూసుకుంటే మరి ఇక్కడ పేరుకి మాత్రం యనమల రేవంత్ రెడ్డి సీఎం. మన సీఎంని గౌరవించాలి సీఎం. మరి వాళ్ళ అన్నదమ్ముళ్ళు ఏ పదవులు ఉన్నాయి వాళ్ళకు ఎస్కాట్ ఎందుకు, ప్రోటోకాల్ ఎందుకు, కాన్వాయ్ ఎందుకు? ఎవరి సొమ్ము అది? మన సొమ్ము, మా సొమ్ము, మన సొమ్ము, ప్రజల సొమ్ము అది. వీళ్ళంటే కనీసం జనాల లోపలికి వెళ్ళి గెలుచుకున్నారు, జనాలు ఓట్లేస్తే అసెంబ్లీకి వచ్చినారు, ఓకే. ఎమ్మెల్సీకి కానీ వెళ్ళడం, అసెంబ్లీకి కానీ ఓకే, బాగుంది. కొన్ని కోటాలు ఉంటాయి ఎమ్మెల్సీ, అది వేరే విషయం. వీళ్ళు జనాల లోపలికి వెళ్ళి గెలుచుకునే కదా, అంటే జనాలు వేస్తేనే వీళ్ళు అసెంబ్లీకి వచ్చినారు. మరి ఏమీ లేకుండా, ఏ పదవి లేకుండా వాళ్ళకు ప్రోటోకాల్ ఎందుకు, వాళ్ళకు గవర్నమెంట్ సెక్యూరిటీ ఎందుకు? ఏం థ్రెట్ ఉందా? ఏమైనా జరిగిందా? వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్కి ఏమైనా జరిగిందా? నీకు ప్రతిపక్ష నాయకుడికి ఏమో కనీసం సిగ్గుండాలి. ప్రతిపక్ష నాయకుడికి, ఆయన ప్రతిపక్ష నాయకుడు అంటే క్యాబినెట్ హోదా ఉంటుంది. కేసీఆర్కి మాజీ సీఎం, 2 సార్లు సీఎంగా చేశాను. తెలంగాణకు ఫస్ట్ సీఎం కేసీఆర్. ఇక దాన్ని ఎంతమంది ఎవరు వచ్చి చెప్పినా చెప్పేది కాదు అది. కేసీఆర్ ఎంత గొప్ప విషయం చేశాను, ఎంత గొప్ప పని చేశాను, నెక్స్ట్ తరాలు చెప్పుకుంటారు. మీరెంత ఉద్దాంకం చేశారు, కేసీఆర్ ఎంత మంచి పని చేశారని నెక్స్ట్ చెప్పుకుంటారు వాళ్ళు. అది పెద్ద విషయం కాదు. మీరు ఎంత చెరిపినా, ఎంత చేసినారా. మన రాజీవ్ గాంధీ విగ్రహం పెట్టి, అక్కడ రాజీవ్ గాంధీ విగ్రహం ప్లేస్లో ఒక శ్రీకాంతాచార్య పెట్టు, తెలంగాణ అమరవీరులకు పెట్టు, మేము కూడా హర్షిస్తాం, క్లాప్స్ కొడతాం. దాని గురించే కదా కేటీఆర్ అన్నది, మేము తీసేస్తాం, వచ్చిన క్షణంలో ఆ విగ్రహం తీసేస్తాం. సో ఎవరు అడ్డుకోరు. ఎందుకు అంటే అది నీ పార్టీకి సంబంధించి నీ వ్యక్తిగతం, అది నువ్వు పెట్టుకున్నావు. సో అదే ఒక శ్రీకాంతాచార్య పెట్టు, అమరవీరుల విగ్రహాలు పెట్టు. కేసీఆర్ కాదు ఇంకెవరు వచ్చినా సరే దాన్ని టచ్ కూడా చేయనియం మేము, అలా చూసుకుంటాం మేము. అంతే నీ స్వార్థానికి విగ్రహాలను పెట్టుకొని ఏంది అది? నిరుద్యోగులు ఎక్కడికక్కడ తీసుకెళ్ళి అరెస్ట్ చేయడము, మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు పెట్టి, వాళ్ళు దొంగలా, టెర్రరిస్ట్లా? ఏం జరుగుతుంది అసలు రాష్ట్రంలో? నిరుద్యోగులు మేము ప్రజాపాలన సెక్రటరీలోకి అందరికి అనుమతి ఉంటుంది అంటే మరి మీడియాకు కూడా అనుమతి లేదు కదా, మీడియాకు కూడా పర్మిషన్ లేదు. ఒకప్పుడు ఒరిన్నారు మామూలుగా ఒరలు, మీడియాకు పర్మిషన్ లేదు, సెక్రటరీలోకి ఎంటర్ లేదు, ఎవరిని రానియట్లేరు, పత్తిత్తు మాటలు మాట్లాడారు కదా. మరి ఇప్పుడు మీరు ఎందుకు రానిస్తలేరు? మీడియాని లోపలికి ఎందుకు రానియట్లేరు? ప్రజాపాలన అన్నప్పుడు ఎవరికైనా ఎంట్రీ ఉంటుంది కదా. విషయం ఏంటంటే ఈ మధ్య తెలిసింది, కొంతమంది ఎమ్మెల్యేలను కూడా సీఎం రేవంత్ రెడ్డి గారు కలవట్లేరంట, అసలు అపాయింట్మెంట్ ఇవ్వట్లేరంట. అంటే ఫామ్ హౌస్లో ఉండి అప్పుడప్పుడు అపాయింట్మెంట్ ఇచ్చి అందరినీ కలిస్తే తప్పు, అది తప్పు. ఫామ్ హౌస్లో ఉన్నాడు కాబట్టి. అంటే నువ్వు హైదరాబాద్లో ఉండి ఎవరిని కలవకపోవడం, మరి అదేంది విచిత్రం? అది మీకే తెలియాలి. సో ఇదంతా నాటకం. మొత్తానికైతే తెలంగాణకు నష్టం జరిగిందంటే ముఖ్యంగా ఈ నిరుద్యోగుల వల్ల. ఇంకో 10 ఏళ్ళ వెనకలు తీసుకోపోవడానికి కారణం ఈ నిరుద్యోగులే. ఇప్పుడు వాళ్ళు అనుభవిస్తున్నారు, వాళ్ళకి అర్థమవుతుంది, ఆ పెయిన్ అనేది అర్థమవుతుంది, మేము ఎంత పెద్ద తప్పు చేశాము అనేది. సో నిరుద్యోగ విషయంలో మాత్రం చాలా తప్పు చేస్తున్నారు రేవంత్ రెడ్డి గారు. మీరు ఎందుకంటే మనకు నిధులు నియామకాలు ఇంపార్టెంట్ కాబట్టి నిధులు అనేది పక్కన పెట్టండి, లోవు అని చేతిలో తెస్తారు. అందరి ముందు నా దగ్గర రూపాయలు లేదని చేతిలో తెస్తారు. ఏ రాష్ట్రానికి ఇలాంటి పరిస్థితి రావద్దు. సో అది మీరు తప్పు చేశారు. నెక్స్ట్ నిరుద్యోగులు నియామకాలు అన్నారు కదా, ఉద్యోగాలు ఇస్తారు, ఇవ్వండి, వాళ్ళ జీవితాలు బాగు చేయండి. అప్పుడన్నా నిజంగా వాళ్ళ తల్లిదండ్రులను చూసుకుంటారేమో, వాళ్ళ ముసలోళ్ళని చూసుకుంటారేమో. మొత్తం వాళ్ళ ఇప్పుడు కేటీఆర్ కూడా ఫైర్ కావడం జరిగింది. అవును, నిరుద్యోగం ఇదేం కర్మ? ఓయూని మొత్తం టార్గెట్ చేసి, ఓయూని ఆంక్షలు పెట్టేసి విద్యార్థులను బయటికి రానికపోవడం ఇదేం పద్ధతి అని చెప్పడం జరిగింది. అంటే తెలంగాణలో ఒకప్పుడు తెలంగాణ ఉద్యమం జరిగేటప్పుడు ఆంధ్ర నాయకులు, ఆంధ్ర పాలకులు మొత్తం ఓయూని కట్టడి చేసేది, మొత్తం చుట్టుపక్కల సర్కిల్ చేసి కట్టడి చేసేది. మళ్ళీ అలాంటి పరిస్థితి వచ్చింది 10 ఏళ్ల తర్వాత. సో మీరు ఆలోచించండి. నేను చెప్పింది కనుక నిజమైతే కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.